శ్రీరామచంద్రుడు దివ్యపురుషుడు అవతారమూర్తి అయినప్పటికీ ఆయన పసితనానికి బాల్యానికి తనదైన మాయ ఉంటుంది. యవ్వన జీవితానికి తనదంటూ ఒక మాయ ఉంటుంది. వ్యక్తి జీవితానికి తనదైన మాయ ఉంటుంది. అంతా మాయే. కాకపోతే ఆ మాయలోని విషయం మారుతూ ఉంటుంది. ఒకసారి అది విద్యాభ్యాసం, మరోసారి అది ఒక ప్రేమ వ్యవహారం, ఇంకొకసారి అది శక్తి, ధనము, హోదా, అధికారము అవుతుంది. చివరికి ఈ మాయలన్నింటిలోనూ నేను చిక్కుకోవడమే ఒక మాయ అని మీరంటారు. మీ సంస్కారం వలన ఖచ్చితంగా వచ్చే జబ్బును మీరు రాకుండా చేయలేరు. అలాగే మీకు రాకూడనిది మీకు రాదు కూడా. ఎందుకంటే ఆ సంస్కారం మీలో లేనే లేదు కనుక. ఒక వ్యక్తికి మలేరియా వచ్చిందంటే అతనిలో మలేరియా ప్రవృత్తి ఉండడమే కారణం. ఒక మహమ్మారి కానీ అంటువ్యాధి కానీ విపరీతంగా వ్యాపిస్తున్నప్పుడు అందరికీ రోగం రాదు, చాలామందికి రాదు. కొందరే ఆ వ్యాధి వలన ప్రభావితులవుతారు. ఈ విషయం విజ్ఞులందరికీ తెలిసిందే, వైద్యులందరికీ కూడా ఇది తెలిసిన విషయమే.